కిక్కు కోసం జనం జీవితాలతో ఆడుకుంటున్నారు కొంతమంది కేటుగాళ్లు. కల్తీ కల్లు తయారు చేస్తూ జనాల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. అలాంటి ముఠాకు నిర్మల్ జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఆల్ఫాజోలం, క్లోరోహైడ్రేట్ లాంటి మత్తు పదార్థాలను భారీ ఎత్తున పట్టుకున్నారు. బీరు, బ్రాందీ, విస్కీ, ఓడ్కా ఇలాంటి ఆల్కహాల్ తాగడం కంటే చెట్టు నుంచి వచ్చిన స్వచ్ఛమైన కళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిదని అందరూ చెప్తుంటారు. కానీ ఆరోగ్యం మాట దేవుడెరుగు. అసలు ఇప్పుడు దొరికే కళ్ళు తాగడం వల్ల ప్రాణాలే పోతాయి అనే విషయం అర్థమవుతోంది. ఎక్కడ పడితే అక్కడ కల్తీ కళ్ళు సరఫరా కావడమే ఇందుకు కారణం. ఒకవైపు చెట్ల నుంచి కళ్ళు గీయడం తక్కువైపోయింది, మరొక వైపు లిక్కర్ ధరలు ఆకాశాన్నంటున్నాయి. ఈ క్రమంలో కల్తీ కళ్ళు రాజ్యమేలుతోంది. కొంతమంది దీన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అసలు కళ్ళు రాకపోవడంతో కల్తీ చేసి మరీ డ్రమ్ముల కొద్దీ కళ్ళు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఈ దందా ఎక్కువగా సాగుతోంది. కొన్ని చోట్ల మామూళ్లతో నోళ్లు మూయించి అక్రమ దందా సాగిస్తున్నారు వ్యాపారులు. అయితే తాజాగా నిర్మల్ జిల్లాలో 425 కేజీల క్లోరోహైడ్రేట్, కేజీ ఆల్ఫాజోలం సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. 2 కార్లలో వాటిని తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో బుర్రా రమేష్ గౌడ్, బాసుపల్లి రామగౌడ్, బుర్రా రాజశేఖర్, కోటగిరి రాజన్న, ఎల్లందుల శ్రీనివాస్ ఉన్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మహారాష్ట్రలో ఇక్కడి ప్రాంతానికి చెందిన వారు అక్కడ యూనిట్లో తయారు చేసి ఇక్కడికి సరఫరా చేస్తున్నారని గుర్తించారు. నిర్మల్, జగిత్యాలతో పాటు ఆదిలాబాద్ సహా ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారని పోలీసులు వెల్లడించారు. కల్లు బట్టీల నిర్వాహకులకు ఇది సరఫరా అవుతుందని తెలిపారు. ఆల్ఫాజోలం, క్లోరోహైడ్రేట్ కలిపినటువంటి కళ్ళు తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడడమే కాకుండా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.